ఏమండి, నా రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన తుని పక్కనే సిహెచ్ అగ్రహారం అని చెప్పేసి ఒక చిన్న విలేజ్ లో అయితే ఒక పేద కుటుంబంది గ్యాస్ బండ పేలి ఆ ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. ఆ ఇంట్లో ఉన్న మొత్తం బట్టలు, అలాగే వాడే సామానం, అలాగే పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు మొత్తం అన్ని కూడా కాలిపోయినాయండి. ఈ ప్రాబ్లం మీ ప్రాబ్లం అనుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ చెల్లమ్మ ఎంత బాధపడుతుందో మీరే చూడండి. హై ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇల్లు కాలిపోయి కట్టుబట్టలతో బయట అయితే ఉన్నారు. చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఇదైతే. ఒకసారి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. వాళ్ళ మాటలోనే విందాం అసలు ఎలా కాలిపోయింది ఏంటి, వీళ్ళకి ఏం కావాలి. బండ గ్యాస్ వెళ్ళిపోయి మా ఇల్లు మొత్తం కాలిపోయిందండి. మా సర్వస్ మొత్తం కోల్పోయామండి. కట్టుబట్టలు తప్ప మాకేమీ లేదు. తినడానికి అది కాదు ఏమీ లేదండి. ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళ ఇంటికాడ తిరుగుతాం. దయించి మా ఇంటి ఏదో ఉండడానికి చిన్న ఇల్లు గంటకి ఇస్తారని కోరుకుంటున్నామండి. మా సర్వస్ మొత్తం కోల్పోయామండి. మా తండ్రికి 4 ఆడపిల్లలు వెంట మేము నలుగురిని పెంచి పోషించి కష్టపడి పెంచాడండి. మమ్మల్ని చెల్లిని డిఎస్సీ చదివిస్తాను. చెల్లి సర్టిఫికెట్లు కూడా మొత్తం కాలిపోయినాయి. మీరేమి అందరూ దయించి నాకు ఏదో సాయం చేస్తారని కోరుకున్నానండి. మా వండడానికి ఇల్లు సహకరిస్తారమ్మని కోరుకుంటున్నాను. పాపం చూశారు కదండి. ఈ వీడియో చూసిన తర్వాత మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్లు తిరిగి ఉంటాయండి. మరి వీళ్ళ ముఖంలో ఆనందం నింపాలనుకుంటే మనం లక్షల కోట్లేమి సాయం చేయనవసరం లేదండి. మీకున్నంతలోనే కొద్దిగా ఈ ఫోన్ పే నంబర్ కానీ ఈ స్కానర్ కానీ ఎంతో కొంత సహాయం చేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళ ముఖంలో మన పట్రాన ఆనందాన్ని అయితే చూడొచ్చండి. ఈ వీడియోని మీరు సహాయం చేయకపోయినా పర్లేదండి, 10 మందికి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి.